హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత కోలంపాటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. తర్వాత ఇబ్బంది పడ్డాము, మీరైతే వీడియోలో చూశారు కదా. దాని తర్వాత కంటిన్యూ వీడియో అయితే తీద్దాం అనుకున్నాము, కానీ వాటర్ ఫ్లో ఎక్కువ రావడం వల్ల మేము పిల్లల్ని పట్టుకొని వీడియోలు అయితే తీయలేకపోయామన్నమాట. తర్వాత ఒక అమ్మాయి అయితే మెసేజ్ పెట్టింది, బట్టలన్నీ మూట కట్టండి అక్క అని. థ్యాంక్ యూ సో మచ్ ఆ అమ్మాయికి. అయితే మేము బట్టలు అయితే మూట కట్టేసుకుని పైకి పెట్టేసుకున్నాము. అయితే ఆ వీడియో అంతా తీయడానికి అవ్వలేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి. ఇంకా బట్టలన్నీ అయితే మూట కట్టేసుకున్నాం అనమాట. ఇంక తర్వాత ఒక పూట అలా ఉన్నాయి. ఇంక తర్వాత అయితే నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి, ఇంకేం ఇబ్బంది లేదు. అన్నీ కడిగి చేసుకొని అంతా పనులు అయితే చేసుకున్నాము. అయితే వీడియో తీయొచ్చు కదా అంటారేమో, మాకు చిన్నపిల్లలు కొద్దిగా ఇబ్బందిగా ఉండింది. అయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా ప్రతి ఒక్క వీడియో అయితే ఖచ్చితంగా తీస్తామండి. పాప చూడండి ఏం చేస్తుందో. అయితే ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా ప్రతి ఒక్క వీడియో అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి. తర్వాత నేను వరదల తర్వాత ఇల్లు ఎలా సర్దుకున్నాను అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, బట్టలన్నీ ఇలా చక్కగా మడతేసి పెట్టేసుకున్నాను అనమాట. అవన్నీ మేము పడుకునేటప్పుడు వేసుకుని బొంతలు, దుప్పట్లు, అది సాప. ఇవి మా పిల్లల బట్టలు, ఇవేమో మా వారి, మా తమ్ముడివి. దాంట్లో కొన్ని నాయి కూడా ఉంటాయి. ఇంకా పైన మొత్తం నాయే అనమాట. ఇలా మడతేసి పెట్టుకున్నాను. తర్వాత కూలర్ అయితే పైకి కట్టేసుకున్నాం కదండి, కూలర్ అయితే దించి కింద పెట్టేసుకున్నాము. అంతా కడిగేసుకున్నాను, బండలు అవన్నీ కూడా. ఇవైతే ఫుల్ వర్షం కదండి, బట్టలు అస్సలు ఆరడం లేదు. నాకు లోపల తాళ్ళు కట్టేదానికి కూడా వీలు అవ్వట్లేదు అనమాట, చూడాలి. తర్వాత అయితే ఇవ్వండి, ఇవన్నీ ఏమనుకోద్ది, ఇది మా హరి భోజనానికి వచ్చాడనమాట, తింటున్నాడు. ఇంకా తర్వాత అయితే ఇవన్నీ ఇలా సర్దేసుకున్నాను. ఈ సెల్ఫ్ ఏంటి, ఇదంతా ఏంటి అనుకుంటారేమో, మా పాప అక్కడ వాటర్ అయితే పోసేసిందండి, ఇంకా ఆరిని కూడా ఆరలేదు సరిగ్గా. అందుకే ఈ సామాన్ సరుకులు అవన్నీ కొంచెం ఉంటే ఇక్కడ పెట్టేసుకున్నాను మంచం మీద. ఆరిన తర్వాత న్యూస్ పేపర్ వేసి పెట్టుకోవాలి. బుక్స్ అన్నీ కొంచెం తడిసిపోయినాయి. మా బాబు బుక్స్ ఏమంటా ఉంటామో కానీ ఎప్పుడు తడిసిపోతూనే ఉంటాయండి. మా పాప పోయడమో, వరదల్లో తడవడమో ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. అక్కడైతే పెట్టేసుకున్నాను. హరి అయితే అన్నం అయితే తినేస్తున్నాడు. ఏం కూర అది? నాకు తెలుసు, ఉల్లిపాయ టమాటా విత్ మామిడికాయ పచ్చడి. ఇదైతే కర్రీ అండి. పొద్దున అశ్విన్ బాక్స్లోకి అయితే వండాను అనమాట. అది కొంచెం వేసుకొని మ్యాంగో పికిల్ అయితే వేసుకున్నాడు హరి. ఈరోజు అయితే ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం నీట్గా వాష్ చేసేసుకున్నాను, అంతా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. నీట్గా కడిగి సర్ది పెట్టేసుకున్నాను అంతా. ఇక్కడైతే నేను ఇంకా భోజనం కూడా చేయలేదండి. ఇదిగోండి రైస్ ఇంకా అలాగే ఉంది. దొండకాయలు అయితే కోసి పెట్టానండి, కూర అయితే వండుకోవాలి సాయంత్రానికి. పాప కొయ్యనివ్వదు కానీ వీళ్ళు ఉన్నప్పుడే కడిగేసుకుంటాను అనమాట, కోసేసుకుంటాను అనమాట. ఇదైతే నెయ్యి అండి, మా అక్క పంపించింది ఊరి దగ్గర నుంచి. ఇంకా అడుగు పెట్టిన కొంచెమే ఉంది. ఇదైతే పొద్దున్న మా ఆయన ఇడ్లీలో ఒక సాంబార్ అయితే తెచ్చుకున్నారు. నాకు చెప్పలేదండి, చెప్తే నేనే చేసేదాన్ని. సడన్గా ఆయన వెళ్ళి తెచ్చుకున్నాడు, ఏం చేస్తావులే అని. ఇవైతే పొద్దున టీ పెట్టుకున్నాం అనమాట, ఆ టీ ఉన్నాయి. ఇదైతే కూర ఇంకొంచెం ఉంది, ఈ పూట అయిపోద్దండి అది కూడా. ఇంకదండి, ఇలా సర్దేసుకున్నాను అనమాట ఇల్లంతా. ఏం చేస్తున్నావు?
ఎక్కడున్నావు అసలు? చిట్టుదానా, చిట్టలేదు. ఇలా అయితే ఆడుకుంటుంది అన్నమాట మా పాప. ఇదిగోండి, నేను కూడా రైస్ కర్రీ అయితే వేసేసుకున్నానండి. ఇంకా తినడమే లేటు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కూడా అయితే తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే ఎగ్ కూడా వేసుంటే బాగుండేది. మేము మండే రోజు ఎగ్స్ అయితే తినమన్నమాట. అంటే నాన్ వెజ్ తినము, అందుకని ఏమి వండను. ఒట్టిగా టమాటా ఉల్లిపాయ కూర చేసి పంపించేసా అశ్విన్ని. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.